ప్రతి బిల్డర్ లాస్ట్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ కాంప్లిమెంటరీగా ఇస్తాడు. కస్టమర్ని ఎలా ట్రిక్ చేస్తాడో ఈ రీల్ మొత్తం చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బిల్డర్ కామన్గా చెప్పే రీజన్ ఏంటంటే హీట్ లోపలికి రాకుండా ఉండడానికి అండ్ ఇల్లు కొంచెం కూల్గా ఉంటుందని కన్విన్స్ చేస్తారు. కానీ నిజం అది కాదు. టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ అనేది సరిగా చేయరనమాట. దానివల్ల వాటర్ లీకేజ్ కానీ, సీపేజెస్ కానీ, సీజనల్ సీపేజెస్ కానీ ఇటువంటివన్నీ కూడా కనపడకుండా కవర్ చేయడానికే సీలింగ్కి ఫాల్ సీలింగ్ చేస్తారనమాట. ఒక 1 or 2 years తర్వాత క్రాక్స్ కానీ, పెయింట్ డ్యామేజ్ కానీ, సీపేజ్ మార్క్స్ కానీ అన్నీ రివీల్ అవుతాయి. ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే టాప్ ఫ్లోర్కి ప్రతి ఒక్కరు ఫ్లోర్ రైజ్ చార్జెస్ చాలా ఎక్స్ట్రాగా పే చేసే ఫ్లాట్ తీసుకుంటారు. అంటే అందరికన్నా హైయెస్ట్ కాస్ట్ పే చేసి మరీ మాక్సిమం రిస్క్ ఉన్న ఫ్లాట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. సో లాస్ట్ ఫ్లోర్ అంటే లగ్జరీ కాదు. మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఒకసారి షిఫ్ట్ అయ్యే ముందు హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి. మన సర్వీస్ నచ్చితేనే తీసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలంటే షిఫ్టింగ్ అయ్యే ముందు ఒక్కసారి హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో లాస్ట్ ఫ్లోర్లో ఎవరైనా ఫ్లాట్ తీసుకున్నా లేదా తీసుకుంటున్నా ఈ రీల్ వెంటనే వాళ్ళకి షేర్ చేయండి.